ప్రభుకి మహిమ కలుగును గాక. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు పేరట ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ ప్రభు దగ్గర మీ కొరకు తప్పకుండా నేను ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవాతి దేవుని సన్నిధిలో ఈ విధముగా ఇలాగున చేరి కూడి ఆయన నామాన్ని మహిమపరచడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప సమయమును బట్టి ప్రభుని స్తుతించ బదులమై ఉన్నాం. ఈ రోజున, ఈ సందర్భమున, ఈ సమయమున మనము మత్సర పడకము అనేటువంటి అంశమును గురించి మనము నేర్చుకుందాం. మత్సర పడకము అంటే అర్థమేంటో ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మత్సరము అనే పదాన్ని ఏమంటారు బైబిల్ భాషలో? తెలిస్తే చెప్పండి, కామెంట్ చేయండి. మత్సరము అనేటువంటిది ఒకలాంటి వ్యసనము లాంటిది. ఎలాంటి చెప్పండి? వ్యసనము లాంటిది. ఈ మత్సరము అనేటువంటి పదము బైబిల్ గ్రంథములో చాలా 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 సందర్భాల్లో ఈ మత్సరము అనేటువంటి మాట లేదా మత్సర పడకము అనేటువంటి పదం చాలాసార్లు దేవుని వాక్యంలో చూసినట్లు నేను విన్నాను, చదివాను. చాలాసార్లు అండర్లైన్ చేసిన ఈ పదమేంటి భలే ఇలా వ్రాయబడిందని చాలా సందర్భాల్లో విన్నటువంటి సమయాలు కూడా ఉన్నాయి. అయితే ఈ రోజున మత్సర పడకము అనేటువంటి అంశమును గురించి మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. అయితే దేవాతి దేవుని సన్నిధిలో చేరి ఆయన నామాన్ని మహిమపరచుటకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి చూడండి, దుష్కార్యము చేసే వారిని బట్టి మీరు మత్సరపడే వ్యక్తులుగా ఉండకూడదు. ఎవరు? ఎలాంటి వారు చెప్పండి? దుష్కార్యములు, దుష్ట కార్యములు, దుష్ట క్రియలు చేసేటువంటి వారిని బట్టి, దుష్టులను బట్టి, దుష్కార్యము చేసే వారిని బట్టి మీరు మత్సరపడకండి. ఏంటి, వీళ్ళు ఎప్పుడు మంచిగా ప్రవర్తించరా? ఎప్పుడు ఇలానే మాట్లాడతారా? వీళ్ళ బ్రతుకులు మారవా? ఇక వీళ్ళ జీవితాలు మారవా? వీళ్ళకి ఇంకా మార్పు రాదా? వీళ్ళు ఎప్పుడు మారుతారు అని ఈ దుష్కార్యములు చేసేటువంటి వారిని బట్టి నువ్వు మత్సరపడకుము అని చాలా చక్కగా కీర్తనలు 37వ కీర్తన అండర్లైన్ చేసుకుంటున్నారా? నోట్ చేసుకుంటున్నారా? రెఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. వెళ్ళే అవకాశం ఉంటే రాసుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఏదో ఒక టైంలో దేవుడు మీతో మాట్లాడతాడు ప్రతి వచనం నుండి. 37వ అధ్యాయం కీర్తనలో 37వ అధ్యాయము 1వ వచనము. ఎవరిని అట? దుష్కార్యములు చేసేవారిని చూచి వారిని బట్టి నువ్వు మత్సరపడకు. నువ్వెందుకు మత్సరపడుతున్నావు? నువ్వెందుకు కంగారు పడుతున్నావు? నీకెందుకు వాళ్ళని చూసినప్పుడు ఒకలాంటి జలసీ లాగా ఫీల్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితి? వద్దు. దేవుని ప్రజలకు ఉండవలసినటువంటి లక్షణాలు అవి కాదు. నెంబర్ 2, ఇకపోతే రెండో విషయంలో అంటున్నాడు భక్తుడు. ఇది కూడా కీర్తనాకారుడే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? భక్తిహీనులను చూచి, భక్తిహీనులైనటువంటి వారిని బట్టి నువ్వు మత్సరపడే వ్యక్తిగా ఉండొద్దు. భక్తిహీనులు అని ఎవరిని అంటాం మనం? యేసు నెరగని వారిని, ప్రార్థన చేసుకొని వారిని, గుడికి వెళ్ళలేనటువంటి వారిని, రక్షణ లేని వారికి, మారు మనసు లేని వారిని, వీళ్ళందరూ కూడా భక్తిహీనులు. భక్తిహీనులు. అందుకే భక్తుడు ఒక సందర్భంలో మంచి మాట అంటాడు, ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. భక్తిహీనుల గుడారములో ప్రవేశించుట కంటే
నా దేవుని యొక్క ద్వారమునందు కూర్చొని ఉండుట నాకు మేలు, ఉపకారము, చాలా మంచిది, అది దీవెన అన్నట్లు భక్తుడు దావీదు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే భక్తిహీనులను చూసి, భక్తిహీనులను బట్టి మనము మత్సరపడే వ్యక్తులముగా ఉండకూడదు. మత్సరపడే వ్యక్తులముగా ఉండకూడదు. నెంబర్ 3, మూడో మాటని జ్ఞాపకం చేసిన మాటలు ముగిస్తాను. మూడో విషయం ఏంటంటే చూడండి, బలత్కారము చేసే వారిని బట్టి నువ్వు, హలో ఎక్స్క్యూజ్ మీ, మీరే మిమ్మల్ని ఎవరైతే బలత్కారము చేసేవారిని, బలవంతము చేసేవారిని బట్టి మత్సరపడవద్దు. చాలా చక్కగా, బలత్కారము చేయు వారిని బట్టి మత్సరపడే వ్యక్తిగా ఉండదు. ఏంటి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు నాతో, ఏంటి నా పర్మిషన్ లేకుండా వీళ్ళు ఎలా చేస్తున్నారేంటి, నాకు చెప్పకుండా అంత వాళ్ళ ఇష్టమేనా, అంటే వాళ్ళకి నచ్చింది చేస్తారా, నన్ను అడిగే పని లేదా, నా పర్మిషన్ అవసరం లేదా వాళ్ళకి, నాకు చెప్పకుండా చేయాల్సినంత అవసరం ఏంటి అని కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు చేసే పనులను బట్టి మనకు ఆ మాటలు, ఆ డౌట్లు అవి వస్తూ ఉంటాయి, మనుషులం కాబట్టి. అందుకే బలత్కారము చేసే వారిని బట్టి మత్సరపడకము. వాళ్ళు కొన్నిసార్లు నిన్ను బలవంత పెడతారు. వద్దు అంటే తిను అనేవాళ్ళు ఉంటారు. తాగను వద్దు అంటే లేదు నువ్వు తాగాలి, ఖచ్చితంగా తాగు అని అంటారు. నేనుండనిక్కడ, వెళ్తాను, కూర్చోను అంటే లేదు నువ్వు ఖచ్చితంగా కూర్చోవాలి, ఇక్కడే ఉండాలి నువ్వు అని నిన్ను బలత్కారము చేసేవాళ్ళు కూడా ఉంటారు, బలవంతం చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వారిని బట్టి నీ మనసులో నొచ్చుకుంటున్నావేమో, చిరాకు అనిపిస్తుందేమో, ఇబ్బంది అనిపిస్తుందేమో, ఏంటి వీళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఏంటి వాళ్ళకి నచ్చినట్లుగా ఏంటి నన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నారు, బలవంతం చేస్తున్నారని నువ్వు మత్సరపడేటువంటి వ్యక్తివిగా ఉండొద్దు అని సామెతల గ్రంథం 3వ అధ్యాయము 31వ వచనం. చెప్పండి మరలా, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 31వ వచనంలో చాలా స్పష్టముగా బలత్కారము చేయు వారిని బట్టి మత్సరపడొద్దు అని చాలా స్పష్టముగా చెప్తున్నాడు. హల్లెలూయా. అసలు ఇంతకీ మత్సరం అంటే అర్థం ఏంటి, దేనికి మత్సర పడకూడదు, దేనికి ఈ విషయములలో నొక్కి ఈ సబ్జెక్ట్లో, ఈ మాటలో, ఈ సందేశంలో, ఈ విషయాలలో మనము వింటున్నాం, ఇది కొంచెం కొత్తగా ఉందేంటి, మత్సర పడకము అనేటువంటి అపోహ, ఆలోచన, డౌటు ఈ మాటలు వింటుండగానే మీకు వచ్చేయాలి అని నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయం. అందుకే ఎందుకు ఈ మత్సరం అనేది ఏంటంటే, ఒక మనిషిని చూసి మనం వ్యసనపడ్డా, ఒక మనిషిని బట్టి మనం ఈర్ష్యపడ్డా, ఒక మనిషిని బట్టి వారవలేని బుద్ధులు మన దగ్గర ఉన్నా, ఒక మనిషిని చూసి ఓర్చుకోలేని స్వభావం ఉన్నా, ఒక మనిషిని బట్టి మనము గిట్టలేని, పడలేని ప్రవర్తనను మనము కలిగి ఉన్న, భక్తుడు అంటాడు మత్సరము అనేటువంటి పదం, మత్సరము అనే పదం, మత్సరము అనేది నీ హృదయంలోనే గాని, నీ మనసులోనే గాని, నీ అంతరంగంలోనే కానీ, నీ ప్రవర్తనలోనే కానీ భరించలేని, ఓరవలేని తనములాగా నీవు ప్రవర్తించితే గనక, అలా ఉంటే నీ ఎముకలు కుళ్ళు బట్టిపోతాయి అని చెప్తున్నాడు. వామ్మో, ఎంత పెద్ద స్టేట్మెంట్ కదా ఇది. అంటే ఒక మనిషిని చూసి మనం ముఖం తిప్పుకున్నా, నచ్చనోళ్ళు పక్కన ఉంటే చాలా కష్టంగా మనం ఫీల్ అయ్యి జరిగిపోతూ ఉన్నా, మరి క్షమించే మనసు లేకపోయినా, సహించే మనసు లేకపోయినా, ఓర్చుకునే తత్వం లేకపోయినా చాలా స్పష్టముగా చెబుతున్నాడు, వ్రాయబడింది ఏంటట, మన ఎముకలన్నీ కూడా కుళ్ళు పట్టిపోయినట్లుగా,
ఎముకలు కుళ్ళిపోయినట్లు, ఎముకలకి లేదా చీము కుళ్ళిపోయినటువంటి పరిస్థితిలో మన దేహం, మన బ్రతుకు, మన జీవితము అలా ఉంది అని భక్తుడు జ్ఞానైన సొలొమోను సామెతల గ్రంథము 14వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాట క్లారిటీగా ఉంది. చూడండి, మీకేమైనా డౌట్ ఉంటే. ఇలాంటి వాళ్ళు మన జీవితంలో, మన ఇళ్ల పక్కన మనతో స్నేహం చేసేవాళ్ళు, మన సంఘంలో చాలా మంది ఉంటారు. మన ముందు ప్రైజ్ లాడని చెప్తారు, వందనాలు అని చెప్తారు. వాళ్ళు బయటికి వెళ్ళి మన గురించి చెడ్డగా దుష్ప్రచారం చేసేవాళ్ళు లేరంటారా? చాలా మంది ఉన్నారు. జాగ్రత్త, అలాంటి సంఖ్యలో నువ్వు ఉండడానికి వీలు లేదు. అలాంటి వ్యక్తివిగా, అలాంటి కుమార్తెవిగా, అలాంటి కుమారునివిగా ఉండడానికి వీలు లేదు. దేహాన్ని కుళ్ళు పట్టించుకునేటట్లుగా, ఎముకలు కుళ్ళిపోయేటువంటి కులుకునే బ్రతుకు జీవితం మనకు ఉండకూడదు. ఎప్పుడు పక్కనోళ్ళని కూడా దీవించు ప్రభా, అందరూ బాగుండాలి, అందులో నేను బాగుండాలి, మా ప్రార్థన వినండి అయ్యా, మా అని మన సంభాషణలో ఉండాలి. లేదా నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, నా సంసారం, నేను బాగుండాలి, నాది ఇది కూడా ఒకలాంటి స్వార్థపూరితమైనటువంటి బుద్ధి పరిస్థితులే. అర్థమవుతుందా? అందరము బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కుళ్ళు పట్టని దేహాన్ని, కుళ్ళు పట్టని కుళ్ళిపోయినటువంటి ఎముకలను, దేహమును కలిగి మంచి బుద్ధి కలిగిన ప్రవర్తించే వ్యక్తులముగా, దేవుని ప్రజలముగా, దేవుని కుమారులముగా, దేవుని కుమార్తెలముగా నడిపించబడదాం. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఏం అర్థం కాలేదో రెఫరెన్స్ కూడా మీరు విన్నారు, నోట్ చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. అంతేకాదు, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక వాక్యాలు వినడానికి, ఒకవేళ విన్న వాటిలో ఏమైనా లోపాలుంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా కోసం మీరు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తా. దేవుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. మీరు కూడా అలా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.